టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము తెలంగాణ జియోగ్రఫీ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన నదుల్లో కృష్ణానది మరియు గోదావరి నది, వీటి యొక్క ఉపనదులు, వీటి మీద నిర్మించినటువంటి వివిధ ప్రాజెక్టులు, దానికి సంబంధించినటువంటి వివిధ అంశాలన్నీ కూడా కూలంకుషంగా చర్చిద్దాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రెండిట్లో కూడా ఈ రెండు నదుల మీద తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది. ముందు కృష్ణానదిని కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ కృష్ణానది దేశంలోనే నదీ వ్యవస్థల్లో నీటి పరిమాణం పరంగా గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర తరువాత 4వ అతిపెద్ద నదీ వ్యవస్థ. ఈ కృష్ణానది యొక్క ఉపనదుల గురించి, అలాగే గోదావరి నది యొక్క ఉపనదుల గురించి మనము ఇండియన్ జియోగ్రఫీలో డ్రైనేజ్ సిస్టంలో మనం పూర్తి స్థాయిలో చర్చించాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా తెలంగాణలో ఈ నదులపై ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క వివరాలను మనం పరిశీలిద్దాం. కృష్ణానది యొక్క ముఖ చిత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనం చూసినట్లుగా దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపనదులు కనుక చూసినట్లయితే, కుడివైపు నుంచి భీమా ఉపనది, అలాగే ఎడం వైపు నుంచి తుంగభద్ర ప్రధానమైనటువంటి ఉపనదులుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అభ్యర్థులందరూ కూడా మీ పరిశీలనలో ఇటువంటి మ్యాప్ని IWRS ఇండియన్ వాటర్ రిసోర్సెస్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి వెబ్సైట్ నుంచి కనుక తీసుకున్నట్లయితే ప్రతి చిన్న ఉపనది కూడా అందులో మనకు దర్శనమిస్తుంది. సో ఈ నదుల యొక్క ఉపనదులన్నీ కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఈ నదుల యొక్క ఉపనదులన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయవలసిందిగా అభ్యర్థులందరూ కూడా సూచిస్తున్నాను. అంటే మీరే రివర్ని డ్రా చేయడం, ఆ డ్రా చేస్తూ ఏ నది ఏ ప్రాంతం నుంచి ఎలా వస్తుందనే అంశాన్ని కూడా మీరే ఒక వైట్ పేపర్ తీసుకుని డ్రా చేసినట్లయితే మనకి ఆ నదీ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుంది. అలాగే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ నది తర్వాత ఏ నది ఉన్నది, లేదా ఈ కృష్ణానది యొక్క ఉపనదులు కానివ్వండి, మరేదైనా నది యొక్క ఉపనదులు కానివ్వండి, మనకి పశ్చిమం నుంచి తూర్పుకు కానీ, ఉత్తరం నుంచి దక్షిణానికి కానీ మీరు అమర్చండి అనే విధంగా ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకొని నదుల యొక్క క్రమాన్ని, ఉపనదుల యొక్క క్రమాన్ని కూడా అందరూ కూడా మనసులో ఉంచుకోవాల్సిందిగా, దాన్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా మరొకసారి అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు కృష్ణానదికి మనకు ఉన్న ప్రాజెక్టులు కనుక చూసినట్లయితే, ముందు దాని యొక్క పుట్టుపూర్వతలు కనుక పరిశీలించినట్లయితే, ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి సహ్యాద్రి పర్వతాలు అంటే పశ్చిమ కనుమల్లో సతారా జిల్లాలో పశ్చిమ కనుమల్లో దాదాపుగా సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో జోర్ అనే గ్రామం వద్ద జన్మిస్తుంది ఈ ప్రాజెక్టు. ఈ నది మొత్తం నది యొక్క పొడవు చూసినట్లయితే 1400 కిలోమీటర్లు కాగా, అందులో తెలంగాణలో 416 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. అలాగే తెలంగాణలో ప్రయాణించే సమయంలో శ్రీశైలం నుంచి, అంటే మనకి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి, అట్లాగే మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి శ్రీశైలం దగ్గర నుంచి చివరికి మనకి గుంటూరు, నల్గొండ జిల్లాల మధ్య ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా ఇది దాదాపు 200 కిలోమీటర్లకు పైగా ఒక సహజ సరిహద్దుగా ప్రయాణిస్తుంది. వీటితో పాటుగా కర్ణాటక నుంచి మనకి మహబూబ్నగర్లో ప్రవేశించి, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మక్తల్ మండలంలో తంగడి అనే గ్రామం వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది. అలాగే మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో ప్రయాణించిన తర్వాత నల్గొండ జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి మనకి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వజినపల్లి అనే గ్రామం వద్ద మనకిది ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంది, ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. ఈ 290 కిలోమీటర్ల మీద తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య సహజ సరిహద్దుగా ప్రయాణిస్తుంది. దీని యొక్క ఉపనదులు కనుక మనం పరిశీలించినట్లయితే, మనకి కుడివైపు ఉన్నటువంటి ఉపనదులు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ప్రధానంగా ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, కోయన, దూద్గంగ, పాంచగంగ ఇవన్నీ కూడా కుడివైపున ఉన్నటువంటి ఉపనదులు. ఎడంవైపు ఉపనదులు కనుక చూసినట్లయితే ప్రధానమైన ఉపనదులు భీమా, మూసి, మున్నేరు, దిండి, హాలియా, ఆలేరు, ఆకేరు, వైరా, వర్ణ ఇవన్నీ కూడా ఎడంవైపు ఉన్నటువంటి నదులు. ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ కుడివైపు ఉపనదులు కానివ్వండి, ఎడంవైపు ఉపనదులు కానివ్వండి, తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దిగర ప్రశ్న రావడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఈ ఉపనదులన్నిటి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక
మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్టుల విషయాలకు కనుక వచ్చినట్లయితే ముందు భీమా నదిని కనుక పరిశీలించినట్లయితే ఈ భీమా నది అనేది కృష్ణా నది యొక్క అన్ని ఉపనదుల్లో కల్లా పొడవైనటువంటి ఉపనది. దీని యొక్క పొడవు 861 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్రలో ఉండేటటువంటి పూణే జిల్లాలో జన్మిస్తుంది. పూణే జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల్లో భీమాశంకర్ గుట్టలు అనే ప్రాంతంలో జన్మిస్తుంది ఇది. తర్వాత తుంగభద్ర నది కనుక చూసినట్లయితే నీటి పరిమాణం పరంగా ఇది అత్యంత పెద్దదైనటువంటి ఉపనది. పొడవైన ఉపనది ఏమో భీమా ఉపనది. తర్వాత నీటి పరిమాణ పరంగా చూసినట్లయితే అతి పెద్దదైనటువంటి ఉపనది తుంగభద్ర నది. తుంగభద్ర నది ఇది పశ్చిమ కనుమల్లో ఉండేటటువంటి కర్ణాటకలో చిక్కమంగళూరు జిల్లాలో వరాహ పర్వతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి గంగమూల అనే ప్రాంతం నుంచి జన్మిస్తుంది తుంగభద్ర నది. సో ఈ తుంగభద్ర నది అనేది 2 నదుల కలయిక. తుంగ మరియు భద్ర 2 నదుల కలయిక. సో ఈ 2 కూడా గంగమూల ప్రాంతంలో సుమారు ఒక 30 కిలోమీటర్ల నిడివిలో 2 కూడా విడివిడిగా జన్మించి ఒక 160 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇవి కూడ్లి అనే ప్రాంతం వద్ద 2 కలిసి అక్కడి నుంచి తుంగభద్రగా ప్రయాణిస్తాయి. ఈ తుంగ నది ఒడ్డున శృంగేరి మఠం కూడా స్థాపించబడింది ఆదిశంకరాచార్యుల వారిచే. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము. కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించి ఆలంపూర్ వద్ద గొందిమల్ల అనే గ్రామం వద్ద కృష్ణా నదితో ఈ నది కలుస్తుంది, తుంగభద్ర నది. ఇక మరొక ప్రధానమైనటువంటి ఉపనదిని కనుక చూసుకున్నట్లయితే మూసీ నది. చాలా ప్రాధాన్యత కలిగినటువంటి నది ఇది. ఇది హైదరాబాద్ నగరం కూడా ఈ మూసీ నది ఒడ్డునే నిర్మించబడింది. ఇది వికారాబాద్ ప్రాంతంలో, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ ప్రాంతంలో అనంతగిరి గుట్టల్లో జన్మించి నల్గొండ జిల్లాలో కృష్ణానదితో వాడపల్లి వద్ద కలుస్తుంది. దీనిని మన పురాణాల్లో కానివ్వండి, సాహిత్యంలో కానివ్వండి, దీనికి గల పేరు మూచకుందన. అనేక సందర్భాల్లో ఈ ప్రశ్నని మనకి ఆబ్జెక్టివ్గా ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్గా మూచకుందన అనేది మూసీ నది యొక్క అసలు పేరు. దీని యొక్క మొత్తం పొడవు చూసినట్లయితే 256 కిలోమీటర్లు. ఇక 1579లో ఇబ్రహీం కులూ కుతుబ్ షా హైదరాబాద్ నగరంలో ఈ మూసీ నది మీద ఒక ప్రధానమైన వంతెన నిర్మించారు. ఇది పురాణాపూల్ బ్రిడ్జి. ఇప్పటికీ మనం చూడొచ్చు దీన్ని. ఈ బ్రిడ్జితో పాటు తదుపరి కాలంలో అనేక బ్రిడ్జిలు హైదరాబాద్ నగరంలో మూసీ నదిపై నిర్మించబడ్డాయి. మూసీ నదికి సంబంధించినటువంటి మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1908 సంవత్సరం సెప్టెంబర్ 28న మూసీకి సంబంధించిన వరదల వల్ల అపారమైనటువంటి ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక మూసీ నదిపై 1920లోను అలాగే 1927లోను 2 ప్రధానమైనటువంటి బ్యారేజీలు నిర్మించడం జరిగాయి. అంటే లేక్స్ని నిర్మించారు. 1920లో మూసీ నదిపై అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మాన్ సాగర్ నిర్మించారు. అలాగే 1927లో మూసీ నదికి ఉపనది అయినటువంటి ఈసా నదిపై హిమయత్ సాగర్ నిర్మించారు. ఈ 2 ప్రాజెక్టుల యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఏమిటంటే మూసీ నదికి వస్తున్నటువంటి వరదల నియంత్రణ కోసం. రెండవ ప్రధాన లక్ష్యం తదుపరి కాలంలో హైదరాబాద్ నగరానికి ఈ 2 కూడా త్రాగునీటిని, మంచినీటిని అందించేటువంటి ప్రధానమైన వనరులుగా మిగిలాయి. ఇక దిండి నది కనుక పరిశీలించినట్లయితే దీని యొక్క పొడవు 153 కిలోమీటర్లు. ఇది తెలంగాణలో జన్మించి అలాగే తెలంగాణలోనే కృష్ణానదితో కలిసేటటువంటి నది ఇది. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి షాబాద్ గుట్టల్లో మొగలిగిద్ద అనే ప్రాంతం వద్ద జన్మించి నాగార్జున సాగర్లో డైరెక్ట్గా కృష్ణానదిలో కలుస్తుంది. దీని మీద 1943లోనే అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దిండి ప్రాజెక్ట్ని నిర్మించాలి అని ఒక లక్ష్యంతో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే అది 1955లో ఆ ప్రాజెక్టు పూర్తి కావడం జరిగింది. సో ఈ దిండి ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మనకి మహబూబ్నగర్ జిల్లా, జోగులాంబ జిల్లాల్లో అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు ఈ ప్రాంతాలకి మనకి త్రాగునీటిని అలాగే కొంతమేర సాగునీటిని కూడా అందిస్తుంది ఇది. ఇక మరొక ఉపనది చూసినట్లయితే హాలియా నది. ఇది నల్గొండ జిల్లాలో ఉండేటువంటి నారాయణపూర్ ప్రాంతంలో తూర్పు కనుమల్లో జన్మిస్తుంది. ఇది ఈ తూర్పు కనుమల్లో జన్మించిన తర్వాత దీనికి మరలా ఒక చిన్న వాగు దీనికి జత చేరుతుంది.
దాని యొక్క ఉపనది అంటే హాలియా నదికి మరొక ఉపనదిగా మనం పరిశీలించినట్లయితే కొంగల్ అనే నది దీనికి చేరుతుంది. సో కొంగల్ నదితో కలిసిన తరువాత హాలియా నది కృష్ణాతో కలుస్తుంది. ఇక పాలేరు నది దీన్ని కనుక మనం చూసినట్లయితే ఇది ఖమ్మం జిల్లాలో దీని యొక్క ప్రధానంగా దీని యొక్క మొత్తం నదీ వ్యవస్థ అంతా కూడా విస్తరించి ఉంది. ఇది వరంగల్ జిల్లాలో జన్మిస్తుంది. వరంగల్ జిల్లాలో చిన్నపురం అనే ప్రాంతంలో జన్మించి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో గల జగ్గయ్యపేట వద్ద కృష్ణా నదితో కలుస్తుంది పాలేరు నది. ఈ పాలేరు నది యొక్క మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి 2 కాలువలు, ఎడమ కాలువ, కుడి కాలువ. ఈ 2 కాలువల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎడమ కాలువని లాల్ బహదూర్ కెనాల్ అంటారు. సో ఈ 2 కాలువల్లో కుడి కాలువ ఆంధ్రప్రదేశ్కి విభజన అనంతరం చెందగా ఎడమ కాలువ తెలంగాణకు లభ్యమైంది. సో తెలంగాణకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఎడమ కాలువ అయినటువంటి లాల్ బహదూర్ కాలువకి ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. అంటే ఎడమ కాలువలో వచ్చినటువంటి నీరుని మనం సహజ సిద్ధంగా ఈ పాలేరు నదిలో మనము నిల్వ చేయడం జరుగుతుంది. సో ఇదొక ప్రధానమైన అంశాన్ని అభ్యర్థులందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక మున్నేరు నది కనుక చూసినట్లయితే ఇది మహబూబాబాద్ జిల్లాలో నర్సంపేట వద్ద కృష్ణాపురం అనే గ్రామం వద్ద జన్మిస్తుంది ఇది. సో మహబూబాబాద్ జిల్లాలోని కృష్ణాపురం వద్ద జన్మించి ఇక ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉండేటువంటి జలపల్లి అనే గ్రామం వద్ద కృష్ణానదితో కలుస్తుంది. అలాగే మహబూబాబాద్లో జన్మించే మరొక చిన్న వాగు కూడా ఉందండి. ఇది ఈ వట్టి వాగు అంటాం దీన్ని. ఈ వట్టి వాగుతో కలిసి పాకాల చెరువులోకి ఎంటర్ అవుతుంది. పాకాల చెరువులో ప్రయాణించి ఈ పాకాల చెరువులో అవసరమైనటువంటి త్రాగునీటిని, సాగునీటిని అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ పాకాల చెరువు ద్వారా పరిసర ప్రాంతాలకి త్రాగునీటి అలాగే సాగునీటి వసతులను కూడా కల్పిస్తుంది. ఈ మున్నేరు నదికి మరొక ఉపనది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు, ఆకేరు. ఈ ఆకేరు చిన్న నది. ఈ ఉపనదిగా ఇది మున్నేరుతో కలిసి మరలా ఖమ్మం జిల్లాలో ప్రయాణించి ఇది మున్నేరులో కలుస్తుంది ఇది. సో ఈ ఆకేరు వరంగల్ జిల్లాలో ఉండే జనగాం ప్రాంతంలో జన్మిస్తుంది. అలాగే గన్పూరు, వర్ధన్నపేట, నందికోడూరు, నల్లికోడూరు ఈ మండలాల్లో ప్రయాణించి ఖమ్మం జిల్లాలో తీర్థాల అనే గ్రామం వద్ద మున్నేరు నదితో కలవడం జరుగుతుంది. అలాగే మున్నేరుకు మరొక ఉపనది కూడా ఉందండి, ఇది వైరా. ఈ వైరా నది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎల్లెందు మండలంలో తూర్పు కనుమల్లో జన్మిస్తుంది ఇది. తరువాత ఈ నది తన ప్రయాణ మార్గంలో ఒక చెరువును కూడా ఏర్పరుస్తుంది. ఈ చెరువు వైరా చెరువు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద చెరువు. ఈ వైరా చెరువులో ప్రయాణించి వైరా చెరువులో అధిక మొత్తంలో నీటిని నిల్వ చేసి మరలా తన ప్రయాణాన్ని కొనసాగించి కృష్ణా నదిలోకి ప్రవేశించి అంటే కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి కృష్ణా జిల్లాలోనే జలపల్లి అనే గ్రామం వద్ద మున్నేరుతో కలుస్తుంది. ఈ మున్నేరు కూడా జలపల్లి వద్దనే మనకి కృష్ణతో కలవడం జరుగుతుంది. ప్రధానమైన ప్రాజెక్టులు కనుక మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు అత్యంత ప్రధానమైన ప్రాజెక్టు. ఇది స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారిగా 2వ పంచవర్ష ప్రణాళికలో తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా అంటే ఈ త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయము వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నటువంటి ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రారంభించారు. దీన్ని 1955లో డిసెంబర్ 10వ తేదీన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి శంకుస్థాపన చేస్తే దీన్ని 1967లో ఆగస్టు 4న ఇందిరాగాంధీ దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. దీన్ని ప్రారంభిస్తూ శంకుస్థాపన చేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట కూడా అనడం జరిగింది. ప్రాజెక్ట్స్ ఆర్ ద ఫౌంటైన్స్ ఆఫ్ ప్రాస్పరిటీ అని ఒక మాట కూడా దీన్ని అనడం జరిగింది. దీని యొక్క చీఫ్ ఇంజనీర్గా మనం పరిశీలించినట్లయితే మీర్ జాఫర్ అలీ అని ఆయన దీనికి చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి పొడవైనటువంటి సహజ సిద్ధమైనటువంటి గ్రావిటీతో ఉన్నటువంటి మనకి రాతి కట్టడం ఇది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనూ అలాగే పూర్తిగా స్వదేశీ నిధులతోనూ నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రపంచంలో కల్లా కూడా పొడవైన మరి ఎత్తైనటువంటి రాతి ఆనకట్ట. ఎత్తు కనుక చూసినట్లయితే 124 మీటర్ల ఎత్తు ఉంటుంది. పొడవు 1550 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అలాగే క్రస్ట్ గ్రేట్ల సంఖ్యను కనుక మనం పరిశీలించినట్లయితే 26 క్రస్ట్ గ్రేట్లను కూడా ఇది కలిగి ఉంది. దీనిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే
మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్ట్‌లో రివర్సిబుల్ టర్బైన్స్‌ని ఉపయోగించడం జరిగింది. అంటే ప్రాజెక్ట్‌లో నుంచి అంటే రిజర్వాయర్‌లో నుంచి నీటిని కిందకి వదిలిన తర్వాత మరలా అదే నీటిని తీసుకెళ్ళి ప్రాజెక్ట్‌లోకి వెనక్కి పంపడం జరుగుతుంది. సో, ఈ రివర్సిబుల్ టర్బైన్స్ వల్ల ఉపయోగం ఏమిటంటే విద్యుత్ శక్తిని అధికంగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అలాగే విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యం గనుక మనం చూసినట్లయితే మొత్తం స్థాపిత సామర్థ్యం 960 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. ఇక ప్రాజెక్ట్ యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని గనుక పరిశీలించినట్లయితే మొత్తం 405 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ కాలక్రమంలో నదీ క్రమక్షయం వల్ల, అలాగే అటవీ క్రమక్షయం వల్ల జరిగినటువంటి అనర్థాల వల్ల చాలా మేర రిజర్వాయర్‌లో పూడిక అనేది చేరిపోవడం జరిగింది. సో, ఈ సిల్టింగ్ వల్ల ఏమైతుందంటే నదిలో లేదా ఆ ప్రాజెక్ట్‌లో లేదా ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఫలితంగా సిల్టింగ్ వల్ల దాదాపుగా ఒక 50 టీఎంసీల నీటి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయి ప్రస్తుతం 350, 360 టీఎంసీల మధ్య మాత్రమే నీటిని ఇక్కడ నిల్వ చేసుకోగలుగుతున్నాం. ఇక దీనికి ఉన్నటువంటి కాలువలు గనుక పరిశీలించినట్లయితే కుడి కాలువ, ఎడమ కాలువ 2 కాలువలు ఉన్నాయి. కుడి కాలువని జవహర్ కాలువ అని, ఎడమ కాలువని లాల్ బహదూర్ కాలువ అని వ్యవహరిస్తారు. ఈ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం జిల్లాలకి నీరు సరఫరా జరుగుతుంది. దాదాపుగా 11,70,000 ఎకరాలకు పైగా ఈ కాలువ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 జిల్లాలకు సాగునీరు సరఫరా, అలాగే త్రాగునీరు సరఫరా కూడా జరుగుతుంది. ఇక ఎడమ కాలువని కనుక పరిశీలించినట్లయితే దీన్నే లాల్ బహదూర్ కెనాల్ అంటాం. ఈ లాల్ బహదూర్ కెనాల్ ద్వారా మనకి తెలంగాణలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో, అలాగే ఆంధ్రాలో కృష్ణా జిల్లాకు కూడా సాగునీరు అందించడం జరుగుతుంది. సో, ఈ సాగునీటి వనరులను పరిశీలించి దాదాపుగా 10,38,000 ఎకరాలకు ఈ ఎడమ కాలువ ద్వారా నీటిపారుదల సౌకర్యం ఉంది. కృష్ణానదిపై నిర్మించబడినటువంటి మరొక ప్రధానమైన ప్రాజెక్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది శ్రీశైలం ప్రాజెక్టు. అన్ని ప్రాజెక్టుల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే వరద నియంత్రణ. అభ్యర్థులందరూ కూడా ప్రిలిమ్స్‌లో ఈ ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో వచ్చినటువంటి ప్రశ్న కూడా ఇది. నదులపై నిర్మించే ఆనకట్టల యొక్క ప్రధాన లక్ష్యం క్రింది వానిలో ఏది అన్నప్పుడు అనేక ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి ఆప్షన్ ఏమిటంటే, మొట్టమొదటి ఆన్సర్ ఏమిటంటే అది వరద నియంత్రణ కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం. వరదలను నియంత్రించడం, తద్వారా నిల్వ చేసుకున్న నీటిని మనము అనేక సాగునీరుకి, త్రాగునీరుకి ఉపయోగించుకుంటున్నాం. కానీ కొన్ని ప్రాజెక్టులు ప్రత్యేకంగా విద్యుత్ శక్తి ఉత్పాదనకు మాత్రమే నిర్మించబడుతున్నాయి. దాని యొక్క ప్రధాన లక్ష్యం. అటువంటి ప్రాజెక్టులో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది కోయనా తరువాత కృష్ణాకు ఉన్నటువంటి ఉపనదుల్లో కోయనా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉపనది. దీని మీద నిర్మించినటువంటి ప్రాజెక్టు కోయనా ప్రాజెక్టు. దాని తర్వాత ఎక్కువగా మనకు ఉత్పత్తి చేస్తున్నటువంటి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మరొక ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం విద్యుత్ ఉత్పత్తి. సో, ఇక్కడ కృష్ణానదిలో ఉన్నటువంటి కృష్ణానదిపై మీద తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మధ్య విభజన అనంతరం నంద్యాల జిల్లా, ఈ రెండింటి మధ్య నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో, ఈ నల్లమల కొండల్లో, నల్లమల అడవుల్లో అత్యంత లోతైన డీప్ గార్జ్ ప్రాంతంలో నిర్మించారు ఈ ప్రాజెక్ట్ని. ఈ ప్రాజెక్ట్ని నీలం సంజీవ్ రెడ్డి సాగర్గా నామకరణం చేశారు. 1961లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 512 మీటర్ల పొడవు కలిగి ఉండి, ఇది రాతి కట్టడము, అలాగే గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది. సో, దీని యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 216 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది ప్రస్తుతం. దీని నిర్మాణ సమయంలో కూడా 250 టీఎంసీలకు నిర్మాణం చేసినప్పటికీ సిల్టింగ్ వల్ల, పూడిక వల్ల దీని యొక్క సామర్థ్యం కూడా ప్రస్తుతానికి తగ్గిపోయి 216 టీఎంసీలకు వచ్చింది. ఇక్కడ ఎడమ కాలువ మీద, కుడి కాలువ మీద భూగర్భంలో అంటే ఇంటర్నల్గా భూగర్భంలో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ 150 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 6 జనరేటర్లు ఎడమ కాలువ పైన, అలాగే 110 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక్కొక్కటి 7 జనరేటర్లు కుడి కాలువ పైన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. సో, మొత్తం స్థాపిత సామర్థ్యం చూసినట్లయితే 1670 మెగావాట్లు. అదే కోయనా నది మీద నిర్మించినటువంటి కోయనా డ్యామ్ ద్వారా 1960 మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక కుడి కాలువ పైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అయితే విద్యుత్ స్థాపిత సామర్థ్యం కానివ్వండి, నీరు పారుదల కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, వీటిపై పూర్తి హక్కులు ఆంధ్రప్రదేశ్కి చెందితే ఎడమ కాలువపై తెలంగాణకి పూర్తిగా హక్కులు లభించాయి.
అలాగే మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అలాగే మనకి తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాలు కలిపి చెన్నైకి త్రాగునీరు అందించడానికి ఏర్పడినటువంటి ఒప్పందం 2002లో ఏర్పడింది. అన్బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్లో. ఈ ఒప్పందం ప్రకారం చెన్నైకి 12 టీఎంసీల త్రాగునీరు అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంటే అందుకు గాను 15 టీఎంసీలు మనం సరఫరా చేస్తాం. ఈ 15 టీఎంసీల్లో 3 టీఎంసీలు నీటి ఆవిరి కేటాయిస్తే, అంటే ఆవిరైపోవడానికి కేటాయిస్తే 12 టీఎంసీలు నికరంగా అందించాల్సిన బాధ్యత కూడా ఈ కృష్ణానదిపై ఉన్నది. ఈ కృష్ణానది నుంచి కుడి కాలువ ద్వారా తెలుగుగంగ కెనాల్ ద్వారా చెన్నైకి 12 టీఎంసీల త్రాగునీటిని అందించడం కూడా జరుగుతుంది. అలాగే ఎడమ కాలువ గుండా మనకి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన నీటి వనరుల్లో అత్యధికంగా సాగు అవుతున్నటువంటి జిల్లా ఏమిటంటే అది నల్గొండ జిల్లా. సో ఈ అంశాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవాలి. ఇక మరొక ప్రధానమైన ప్రాజెక్ట్ని కనుక చూసినట్లయితే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ఇది కృష్ణానదిపై నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఉన్నటువంటి కృష్ణానదిపై ఉన్న మొట్టమొదటి ప్రాజెక్టు ఏమిటి అన్నప్పుడు ఇది ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ఇది ప్రస్తుతము జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్నది. ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉన్న తరూర్ మండలంలో రేవులపల్లి గ్రామం వద్ద ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దీని యొక్క స్థాపిత సామర్థ్యం కనుక చూసినట్లయితే 11.6 టీఎంసీల నీటిని ఇక్కడ నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో లాగానే ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో కూడా కుడి కాలువ, ఎడమ కాలువ అనే 2 ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఈ కుడి కాలువ ద్వారా కనుక మనం చూసినట్లయితే సోమనాద్రి కాలువ అని వ్యవహరిస్తారు దీని ద్వారా దాదాపుగా 37,000 ఎకరాలకు ఆలంపూరు, గద్వాల ప్రాంతాల్లో నీటిపారుదల సౌకర్యం కల్పించబడుతుంది. అలాగే ఎడమ కాలువ, దీన్ని ఎన్టీఆర్ కాలువగా పిలుస్తారు సో ఎన్టీఆర్ కాలువగా పిలిచే ఈ ఎడమ కాలువ ద్వారా మనకి వనపర్తి, కొల్లాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మనకి దాదాపుగా 64,500 ఎకరాలకు నీటి పారుదల మనకి కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ని కనుక చూసినట్లయితే దాదాపు 224 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవడానికి స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి మనకి అవకాశం ఉన్నది. సో ఈ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్తుని మనకి కర్ణాటక మరియు తెలంగాణలు 2 సంయుక్తంగా పంచుకోవడం జరుగుతుంది. అంటే ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య కుదిరినట్టు ఒప్పందం. ఇప్పుడు విభజన అనంతరం ఇది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా కొనసాగుతూ ఉంది. ఈ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే కృష్ణానదిలో ఏ సందర్భంలో ఎక్కడ నీరు ఉన్నా లేకపోయినప్పటికీ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో 365 రోజులు నీరు నిల్వ ఉండడం అనేది దీని యొక్క ప్రత్యేకత. ఇక మరొక ప్రాజెక్టు కనుక మనం చూసినట్లయితే నిజాం కాలంలో, మీర్ ఉస్మాన్ అలీ కాలంలో 1946లో ప్రారంభించబడినటువంటి ప్రాజెక్ట్ ఇది తుంగభద్ర నదిపై నిర్మించబడినటువంటి ఒక డైవర్షన్ స్కీమ్. ఇది రాజోలి బండ అనే ప్రాంతంలో గద్వాల్ జిల్లాలో ఈ తుంగభద్ర నదిపై నీటిని అటు ఆంధ్రప్రదేశ్కి, ఇటు తెలంగాణకి విభజిస్తూ చేయబడినటువంటి ఒక డైవర్షన్ స్కీమ్ దీన్ని రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అని వ్యవహరిస్తారు. దీన్ని తుంగభద్ర నదిపై జోగులాంబ జిల్లాలో రాజోలి బండ వద్ద నిర్మించడం జరిగింది. 1946లో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే తర్వాత ఏర్పడినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని 1958లో పూర్తి చేయడం జరిగింది. ఇది చాలా వివాదాస్పదమైన ప్రాజెక్టు. కృష్ణానది యొక్క నీటి లభ్యత క్రమేపీ తగ్గిపోతుండడం మనం గమనించవచ్చు. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే కర్ణాటక మరియు మహారాష్ట్రల్లో, ప్రధానంగా కర్ణాటకలో కృష్ణానది యొక్క ఉపనదులు అన్నిటిపైన ఎక్కడికక్కడ చెక్ డ్యాములు మరియు మినీ డ్యాములు లేదా మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి నిర్మించడం వల్ల మనకి కృష్ణానదికి వచ్చినటువంటి నీటి పరిమాణం లేదా మిగులు జలాలు అనేవి క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. ఫలితంగా ఈ తుంగభద్ర నదికి కూడా మనకి ఈ మాన్సూన్స్ ప్రారంభమయ్యే స్థితిలో, అంటే నాట్లు వేయడానికి ముందుగా విత్తనాలు చల్లుకొని నారు పెంచుకోవడానికి అవసరమైనటువంటి ఆ సందర్భంలో ఆ నీటి కోసం అటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజలు, అటు తెలంగాణ ప్రజలు ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు ఘర్షణ వాతావరణం నెలకొనడం, రాళ్ళు రూపుకోవడం, కర్రలతో దాడులు చేసుకోవడం వంటి సందర్భాలు కూడా గతంలో జరిగినటువంటి ఉన్నవి మనకి ఇక్కడ. సో కింది వానలో వివాదాస్పదమైన ప్రాజెక్ట్ కింది వానలో పూర్తి స్థాయిలో ఉన్నదంటే అది రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. ఇది తర్వాత ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కూడా 3 రాష్ట్రాల అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. ఇది అంటే ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్. ఇందులో కర్ణాటక, తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కూడా వాటాదారులుగా ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలకి సాగునీరు అందించడం కూడా ఈ రాజోలు బండ డైవర్షన్ స్కీమ్‌లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇక దీని ద్వారా ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలో మనకి రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా సాగునీరు లభ్యమవుతున్నది. సుమారు 87,000 ఎకరాలకు పైగా ఈ రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో మనకి పంటలు పండడానికి అవకాశం ఉన్నది. ఇక ఆసిఫ్ నహర్ ప్రాజెక్ట్. ఈ ఆసిఫ్ నహర్ అనేది మనకి మూసీ నదిపై నిర్మించబడినటువంటి మరొక ప్రాజెక్టు. నల్గొండ జిల్లాలో వాడరేవు ప్రాంతంలో మనకి ఈ కృష్ణా నదితో కలిసే ముందు సందర్భంలో వలిగొండ మండలంలో నెమలి కాల్వ అనే ప్రాంతం వద్ద ఈ నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది సూర్యాపేట ప్రాంతానికి త్రాగునీటిని, సాగునీటిని కూడా అందిస్తున్నటువంటి ప్రాజెక్టు. సుమారు 15,000 ఎకరాలకు పైగా మనకి ఇందులో సాగు చేయడం అనేది గమనార్హం. ఇక కృష్ణానది పరిధిలో ఉన్నటువంటి మరొక చెరువుని కనుక మనం పరిశీలించినట్లయితే బయ్యారం చెరువు. దీన్ని గణపతి దేవ సోదరుడైతే ఎవరైతే ఉన్నారో గణపతి దేవుడు కాకతీయలో ఉన్నటువంటి గణపతి దేవుడి యొక్క సోదరి మైలమాంబ తవ్వించినటువంటి చెరువు ఇది. ఇది తన తల్లి అయినటువంటి మైలబాంబ తల్లి అయినటువంటి భయమాంబ పేరిట ఈ చెరువును త్రవ్వించడం జరిగింది. 700 సంవత్సరాల క్రితము కాకతీయులు నిర్మించినటువంటి చెరువు ఇది, బయ్యారం చెరువు. దీన్ని మరలా స్వాతంత్రానంతరం 1969లో దీనికి మరమ్మతులు నిర్వహించడం ద్వారా అంతకుముందు 5,400 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నటువంటి ఈ చెరువు ద్వారా ఈ యొక్క మరమ్మతుల ద్వారా దీని యొక్క కెపాసిటీ కూడా పెంచి 7,200 ఎకరాల వరకు సాగునీటిని అందించడం జరుగుతుంది. అలాగే బయ్యారము, కొత్తగూడెము, ఎల్లెందు ఈ 3 మండలాలకు కూడా ఈ బయ్యారం చెరువు ద్వారా సాగునీరు, తాగునీరు కూడా అందించడం జరుగుతుంది. మరొక ప్రాజెక్ట్ని కనుక పరిశీలించినట్లయితే వైరా ప్రాజెక్టు. దీన్ని కూడా అప్పటి నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఇది. 1930లో ఖమ్మం జిల్లాలో వైరా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో తల్లాడ, గంపనగూడెం, అలాగే వైరా, బోనకల్లు ఈ మండలాల్లో 17,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించడం జరుగుతుంది వైరా ప్రాజెక్టు ద్వారా. ఇక సరళ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఇదొక ఋతుపవన ఆధారితమైనటువంటి చెరువు ఇది. దీన్ని వనపర్తిలో నిర్మించడం జరిగింది. వనపర్తి సంస్థానంలో ఉన్నటువంటి రామేశ్వరరావు 2 దీన్ని నిర్మించారు. దాన్ని సరళాదేవి ఆయన యొక్క భార్య పేరు మీద నిర్మించడం జరిగింది. దీన్ని 1959లో దీన్ని మరలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధునీకరించి దీని ద్వారా మనకి లభ్యమైన నీటి వనరులను కూడా పెంచడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే సైఫన్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఆసియాలో దీన్ని ఉపయోగించడం జరిగింది. సైఫన్ టెక్నాలజీ అంటే మనం కనుక చూసినట్లయితే ఇదొక నీటి వనరు కనుక అయినట్లయితే ఇక్కడి నుంచి నేరుగా గ్రావిటీ ద్వారా తీసుకురాకుండా ఈ విధంగా సహజ సిద్ధంగానే నీరు ప్రవేశించేటట్లుగా పైకి ఎక్కి దిగడం అనేది సహజ సిద్ధంగా ప్రయాణించే విధంగా ఉన్నటువంటి టెక్నాలజీ ఇది సైఫన్ టెక్నాలజీ. ఈ సైఫన్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా మనము ఈ ఆసియాలో దీన్ని ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ప్రపంచంలో కనుక పరిశీలించినట్లయితే యుఎస్ఏలో మొట్టమొదటిగా కాలిఫోర్నియాలో దీన్ని ప్రయోగించారు. తర్వాత భారతదేశంలో తెలంగాణలో సరళ సాగర్ ప్రాజెక్టు విషయంలో సైఫన్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఇక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది జూన్ 11, 2017న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కురుమూర్తిగా నామకరణం చేశారు. దీన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నటువంటి భూత్పూర్ మండలంలో కరివెన అనే గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం కృష్ణా నది నుంచి 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఆ నీటిని మనకి రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించడము, అలాగే హైదరాబాద్కు త్రాగునీరు అందించడము అనేవి ఈ 2 ప్రధాన లక్ష్యాలు. మనకి ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మనకు 90 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా అందించి మహబూబ్‌నగర్కి, రంగారెడ్డికి, నల్గొండ జిల్లాలకి సాగునీరుని అందించడం. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాలకి, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకి, నల్గొండ జిల్లాలో 30,000 ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం కల్పించడం ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం.
అలాగే హైదరాబాద్ త్రాగునీటి కోసం కూడా 20 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణానదిపై నిర్మించబడినటువంటి ప్రధానమైన ప్రాజెక్టులు. సో అభ్యర్థులందరూ కూడా ఇటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను వీటిని మనము మదింపు చేయవలసిన అవసరం ఉంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డైరెక్ట్గా ప్రశ్న రావడానికి అవకాశం ఎలా ఉంటుందంటే, కృష్ణానదిపై నిర్మించబడినటువంటి ప్రాజెక్టులను, ప్రధానమైన ప్రాజెక్టులు వాటి యొక్క సామర్థ్యాలను పరిశీలించండి అన్నప్పుడు మనము ఈ చెప్పినటువంటి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, అలాగే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులు మనం ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో వీటన్నింటినీ కూడా మనము ప్రధానమైన పాయింట్స్ దాంట్లో మనం ఆన్సర్లో రాయవలసిన అవసరం ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండిట్లో కూడా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.